బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవానికే వందనాలయ్యా. నాయనా, గత మాసమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ నెలలో మొదటి ఆదివారము దేవాని శరీరత్వములు మాకిచ్చి నీ వాక్యముతో మమ్మలను నింపి మా మీద నీ అభిషేకము నుంచి మమ్మలను ప్రభా నీ ఆత్మతో నింపినందుకు వందనాలు. నీవు మమ్మలను దర్శించినందుకు వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలోనికి దేవా అక్కర్లతో నీ సన్నిధిలోనికి వచ్చారు, బలహీనతలోని సన్నిధిలోనికి వచ్చారు, గర్భ ఫలము కొరకు నీ సన్నిధిలోనికి వచ్చారు. నాయనా, నీకే వందనాలు. నీవెంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు. నాయన, ఈ రాత్రి నీ బిడ్డలందరినీ సంపూర్ణముగా దర్శించమని నాయన వారికి స్తోత్రం. దేవా, వారి హృదయంలో ఉన్న ప్రతి మనవి మీరు అంగీకరించి వారి కోరికని సిద్ధపచేయును గాక, వారి గర్భములు తెరవబడును గాక, వారి సంఖ్యలు విడిపోను గాక, వారి ఎరుకు విశాలత కలగజేయబడును గాక, వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ప్రత్యక్షతలో ఆయనతో పాటుగా ఆరోహణమై అటు భాగ్యము దేవుడిచ్చి మనందరము కూడా దైవ సన్నిధిని అనుభవించేవారుగా మనం మాత్రమే కాదు, మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన గ్రామం అంతా దైవ సన్నిధి అనుభవించినట్లుగా దేవుడు కృపతో నింపునుగాక. దేవుడు ఈ గ్రామం అంతటిని దీవించునుగాక. దేవానికి వందనాలు. నేను బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఇబ్బంది పాలైన వారు, ఇరుకులో ఉన్నవారు, దేవా కష్టతరంగా ఉన్నవారు, అప్పులు పాలైన వారు, దేవా గుర్రములు కట్టుకుంటున్న వారు, దేవా నీ పాదాల దగ్గర ఉన్నారయ్యా. ఎవరికి ఏది అవసరమో ఇచ్చేవాడు నీకు తెలియను. దేవా, వారందరికి సమృద్ధిగా మీరిచ్చి నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నదని నాయన నీ భక్తుడు మాట్లాడినట్లుగా నీ ప్రజలకి గిన్నె నిండి పొర్లించండి. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలందరినీ దీవించి వర్ధల చేయమని, కృపతో కప్పమని, నీ బిడ్డల బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమముల వెంట వచ్చినట్లుగా దీవించి పంపించండి. మా మధ్యకు దిగువచ్చి తన యొద్దకు ఆకర్షించిన ప్రతి వ్యక్తిని నిండుగా దీవించి పంపుతూ ఉండిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం, అపాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగా. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, దేవుని ఆత్మ చేత నింపబడి మనము ఆయన ఆరోహములో పాలి భాగస్థులుగా ఉండి ఆయన ఉపదేశంలో తడపబడి ఆయనకు అర్పింపబడుదుము గాక. దేవుడు సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. దేవుడు మీ ఇంటిని తన ఆశీర్వాదములతో నింపునుగాక. దేవుడు మీకు, మీ యజమానికి, మీ బిడ్డలకు తన రెక్కల చాటున ఆశ్రయమిచ్చునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.